2026 సంవత్సరం జనవరి నెల 12వ రాశి మీనరాశి. అయ్యా, ఈ మీనరాశి కూడా చాలా కష్టం, చెప్పుకుంటానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఏలినాడు శని రెండో భాగం, జన్మ శని అంటారు. ఈ జన్మ శని ఎట్లాంటిదంటే పిల్లని లేకపోతే పసి పిల్లని తల్లి కన్నదండి. కన్న తర్వాత దానికి ఆ పసిగుడ్డుకు ఆకలైంది తెలియదుగా. ఏ టైంకి ఆ టైంకి ఆకలికి పాలు ఇవ్వాలి. వాళ్ళు మనలాగా ఆకలి అయితే దాహం అయితే మంచినీళ్ళు తాగరుగా. గొంతు తడుపుతుంటేనే వాళ్ళు బతకగలుగుతారు. పసిపిల్లని తల్లి ఎంతో జాగ్రత్తగా పెంచాలి. రైతు విత్తనం వేసిన తర్వాత ఆ మొక్క కాస్త పైకి వచ్చేంత వరకు తల్లి బిడ్డను ఎట్లా పెంచుతుందో రైతు అట్లా పెంచుతారు. మరి ఈ జన్మ శని ఎంత కష్టమో చెప్పడానికి వీల్లేదు. పసిగుడ్డు బాధలాగా ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తినడానికి కూడా ఇబ్బందే. చాకరీ చేసి ఇంటికి వస్తే తిండి దొరకదు, చాలా కష్టంగా ఉంటుంది. అయితే దీంట్లో ఒక మంచి మేలు జరుగుతోంది. అయితే ఈ రాశి వాళ్ళకి 5 గ్రహాలు బాగున్నాయి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు, కేతువు 6. ఈ 5 గ్రహాలు బాగున్నాయి. ఈ 5 గ్రహాలు గోచార రీత్యా బాగున్నాయండి. కానీ ఇంతటినీ కూడా ఇబ్బంది పెట్టేది మరి మీనంలో ఉన్న శని బాగా ఇబ్బంది పెడతాడు. బుధాదిత్య యోగం, రవి బుధులు కలిసి ఉంటే వ్యాపారం బాగుంటుంది. కుజుడు వల్ల స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కుంటారు. అప్పు చేసి కొంటే మాత్రం కష్టపడతారు, కానీ ఇల్లు స్థలమో నిలబడుతుంది. కష్టపడాలి. కొన్ని జమ వచ్చే ఖర్చు ఇబ్బంది పడేది, మొత్తం పోగొట్టుకొని నష్టపడే ఖర్చు. ఈ 2 రకాల ఖర్చులు ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. ఏదైనా అప్పో సొప్పో చేసో ఇల్లు కొనుక్కున్నారనుకోండి, ఆ బాకీ తీర్చడానికి చాలా కష్టాలు, 8 రకాల కష్టాలట. ఇన్ని కష్టాలు పడి ఇల్లు మిగుల్చుకుంటారు. అదే మనం అప్పు చేస్తే తీరదేమో అని భయపడ్డాం అనుకో, నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం దండగ్గా పోతాయి. అటువంటి పరిస్థితి రాకుండా రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు బాగున్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంది. అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగున్నాయి. అయితే ఇనుముకి సంబంధించిన వ్యాపారం మాత్రం పూర్తిగా బాగాలేదు. కుజుడు వల్ల డాక్టర్లు కానీ, భూమికి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళకి బాగుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం కావటానికి బాగుంది. వివాహమైన వాళ్ళకి సంతానం కలుగుతారు. వివాహమైన వాళ్ళకి భార్య మంచి అనుకూలతగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కడ కలహం లేకుండా ఆనందంగా బతకగలుగుతారు. కానీ ఇది గోచారం 25 వంతులే, గ్రహచారం 75 వంతులు. ఈ 75 వంతులు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా వస్తుంది. ఇప్పుడు మనం మంచిని సద్వినియోగం చేసుకోవాలంటే గ్రహచారంలో ఏదైనా తేడా ఉంటే ఇది మొత్తం చెడిపోతుంది. కాబట్టి మీరేం చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తప్పనిసరిగా చూపించుకుంటే చాలా మంచిది. కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే అరిచేతుల ద్వారా, హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకుంటే చాలా బాగుంటుంది. మీరు అన్ని విధాలా బయటపడతారు. మరి దాదాపు జన్మ శనిలో 5 గ్రహాలు, అందులో 4 గ్రహాలు ఏకాదశిలో ఉండటం చాలా విశేషం. మీనరాశికి కేతువు బాగున్నాడు. కేతువు బాగుంటే మంచి జ్ఞానం. మరి జ్ఞానేంద్రియాలు 2 ముక్కులు, 2 కళ్ళు, 2 చెవులు, నోరు, 7 జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తే మనం ఏ పనైనా చేయగలుగుతాం. అటువంటి కేతువు బాగున్నాడు. కేతుశిఖే ధ్వజోధూమ్ర ఉత్పాతో బహురూపకృతున్నాడు. తలకాయ లేని ఇటువంటి పరిస్థితులు వస్తాయి. కేతువు బాగుండకపోతే తను తొడుక్కున్న చొక్కానే చింపుకుంటాడు. కేతువు బాగుండకపోతే అర్జెంటుగా వెళ్ళాలనుకుంటాడు, గబగబా ఫ్యాంట్ వేసుకుంటాడు. బనీన్ తొడుక్కోడు, చొక్కాలు తొడుక్కున్నా అనుకుంటాడు. తొందరగా బాలు పరిగెత్తిపోతూ ఉంటాడు. ఎదురొచ్చి ఏంద్రా ఎక్కడికి పోతున్నాడు, పనుంది తొందరగా పోవాలి. అదేంద్రా ఫ్యాంట్ వేసుకున్నావు, బనీన్ లేదు, షర్టు లేదు, ఏంద్రా అంటే ఇంత ఏదో పని చేశాను, ఏంది ఇంత పిచ్చోడిని అయిపోయినాను. ఈ కేతువు బాగుండకపోతే తలకాయ లేని పనులు చేస్తారు. కేతువు బాగుంటే అన్ని విధాలు బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా 9 గ్రహాలు, 9 రంధ్రాలు ఉన్నాయి శరీరంలో. ఈ 9 రంధ్రాల్లో ఏమంటే 8 గ్రహాలు బాగున్నాయి కదా, ఒక్క గ్రహాన్ని గురించి మీరు జాతకం చూపించుకోండి అని చెప్తే ఏది పని అన్నీ పనిచేసినాయండి. మూత్ర విసర్జన ఆగిపోయింది అనుకోండి, అప్పుడప్పుడు ఆపరేషన్ చేయాలి. మల విసర్జన ఆగిపోయింది అనుకోండి, అదే గ్యాస్ ఎక్కువైపోయింది అనుకోండి,
హార్ట్ అటాక్ అంటే గుండెకి ఎగదన్నే ప్రాణం పోతుంది. ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 9 రకాలు 9 గ్రహాలు 9 రంధ్రాలు పనిచేయాలి. ఈ 9 గ్రహాలు 9 రంధ్రాలు పనిచేయాలంటే మనం ఇప్పుడు కూడా కంటికి తగిలే పుల్ల కలిపెట్టి తిరగమన్నాడు. ఏమంటే భగవంతుడు సృష్టి ఎట్లా ఉంటుంది? కన్నుకి రెప్ప ఉందండి కాపాడటానికి. ఈ రెప్పకి ముందు వెంట్రుకలు ఉన్నాయి. ఆ వెంట్రుకలు ఎట్లా ఉంటాయంటే తీగల్లాగా ఉంటాయి. ఏదైనా సరే నలక వచ్చినా కూడా ఆపేస్తుంది. కన్ను ఎంత పని చేస్తుందంటే ఏదైనా దుమ్మో ధూళో వస్తే కటికింది కాక రెప్ప మూతపడుతుంది, అది పక్కకి వెళ్ళిపోతుంది. అట్లా ఇవన్నీ కాక పొరపాటున కంట్లో ఏదైనా పడ్డదనుకోండి కొలిక్కి పూసగా చేరుతుంది. ఎందుకంటే కంటికి ఏంటంటే కంటికి డాక్టర్ దగ్గరికి పోయి శుభ్రం చేయక్కర్లా. మన కంట్లో ఏదైనా పడ్డదనుకోండి కళ్ళు అట్లా 2 సార్లు రెప్పగొట్టేట్టయితే కంట్లోంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు ఏం చేస్తాయి? కొలిక పూసకి కంట్లో పడ్డది పక్కకి తీసేస్తుంది. మరి భగవంతుడు దైవ నిర్ణయం ఎట్లా ఉంటుందంటే దేనికి తగినటువంటి పద్ధతి దానికి పెట్టాడు. ఏ జీవరాశికి తగిన పద్ధతి దానికి పెట్టాడు. ఎందుకంటే ఒకటే చెబుతున్నా, ఈ మీనరాశి పరిస్థితి బాగాలేదు. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. భగవంతుడు ఒక్కొక్క జీవరాశికి జన్మనిచ్చేటప్పుడు కొన్ని రకాల విశేషమైన పరిస్థితులు చూపించాడు. బ్రాహ్మణానాం అనేకత్వం. బ్రాహ్మణికి ఏకత్వం లేదు. అందరూ బ్రాహ్మణే, అందరూ పండితులే. అయితే వీడు చదివింది వాడు చదవలేదు, వాడు చదివింది ఇంకోటి చదవలేదు. కాబట్టి ఒకళ్ళతో ఒకడు కలవలేరు, ఏకత్వంగా ఉండలేరు. బ్రాహ్మణంతా ఏకమైతే అందరూ ఒకటే రకంగా ఉండేటట్లయితే దేశంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. అందుకోసమని వీళ్ళ వల్ల మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. అందువల్ల బ్రాహ్మణులకి ఏకత్వం లేకుండా భగవంతుడు చేశాడు. సర్పాణం అతే నిద్రయోహో. సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంటే ఆహారం వెతుక్కుంటాయి. గంట లోపల ఆహారం దొరకలేదనుకోండి, మరి సర్పాలు వాయుభక్షణ, గాలితో బతుకుతుంది. సర్పాణం అతే నిద్రయోహో. సర్పాలు 23 గంటలు కనుక మెళుకుతూ ఉంటే ఎన్ని జీవరాశులనైనా కలుస్తాయి. మనం 24 గంటల్లో 16 గంటలు మెలుగుతూ ఉన్నాం అనుకోండి, ఎక్కడతో గోడ కానుకున్నా కూర్చొని నిద్రపోదాం కొంచెంసేపు అంటాం. అట్లాగే 23 గంటల్లో 1 గంట దాటితే తట్టుకోలేదు సర్పం. సర్పాణం మతి నిద్రలోహో గజానం మందబుద్ధిశ్చ. ఏనుగులకి మందబుద్ధి, కూర్చున్న చోటు నుంచి లేవదు. ఒకవేళ లేచిన ఒక దోమ దాని కన్ను అడ్డపాప. ఒక దోమ అయినా సరే ఒక పెద్ద 3 అంతస్తుల మేళ్ళగా కనబడుతుంది. ఏనుగుకి మందబుద్ధి, కూర్చొని చోటు నుంచి లేవదు. బ్రాహ్మడికి, సర్పానికి, ఏనుగుకి ఈ రకమైన స్వభావాలు ఎందుకు పెట్టారంటే దేశం సుభిక్షంగా ఉండాలి. భగవంతుడు అందరూ బాగుండటం కోసమే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం పెట్టారు. కానీ మానవుడికి జ్ఞానాన్ని ఇచ్చి జన్మనిచ్చాడు. నువ్వు చేసే తప్పు ఏమిటి, నువ్వు చేయకూడని పని ఏమిటి, నీవు చేయతగిన పని ఏమిటి, ఆ జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు. మిగతా జాతులకి ఆ జ్ఞానం లేదు. ఈ జ్ఞానం ఉండి కూడా మనం చేస్తున్నటువంటి తప్పుడు పనులు చాలా జరుగుతున్నాయి. నేను చేసింది ఎవరికి తెలియదు కదా అనుకుంటాడు. ఆ చేసిన పాపం నీ ఒక్కడికే కాదు, నీ కుటుంబానికి, నీ ప్రపంచానికి కూడా కొడుతుంది. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటా అంటే, మరి మన హిందూ సాంప్రదాయం, అనాది సాంప్రదాయం ఏమిటా అంటే కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తలు. మరి ఈ భార్యాభర్తలుగా ఉండి తను బతుకుతూ పిల్లల్ని బతికిస్తూ సత్యానికి ధర్మానికి కట్టుబడి గృహస్థాశ్రమ ధర్మం అన్నారు. గృహస్థ అంటే భార్యాభర్త పెళ్లి చేసుకున్న వాళ్ళు గృహస్థులు. గృహస్థాశ్రమ ధర్మం అన్నారు. ఈ గృహస్థాశ్రమ ధర్మం ఏమిటా అంటే తను తింటూ, ఇదివరకు ప్రతి చోట కూడా వాకిట్లో బజారు మీద వాకిటి మీద గేటమ్మడి 2 అరుగులు ఉంటాయి, ఒక చెట్టు ఉంటుంది. ఎవరన్నా ప్రయాణం చేసిపోతూ ఇప్పట్లాగా బస్సులు, రైళ్ళు, కార్లు ఏమి లేవు. నడిచి వెళ్ళేవాళ్ళు. నడిచి వచ్చే కాస్త చెమట బట్టి అలసట వస్తే ఏ ఇంటి ముందు అరుగు మీద చెట్టు దగ్గర కూర్చుండేవాడు. అట్లా కూర్చొని కొంచెంసేపు ఆ చెమటబడి అలసట తెచ్చుకొని వెళదామని కూర్చుంటారు. ఎవడైనా గృహస్థు, భార్య, పిల్లలు గలవాడు ఏం చేయాలి? తను తినబోయే ముందు వాకిట్లోకి వచ్చి చూస్తాడు.
అరుగు మీద ఎవరన్నా కూర్చొని ఉంటే, అయ్యా నువ్వెవరు, ఏం పని మీద వచ్చావు, ఎక్కడికి పోతున్నావు, అన్నం తిన్నావా అని అడిగి తినకపోతే ఆ వ్యక్తికి అన్నం పెట్టి తను తినాలి. ఇది గృహస్థాశ్రమ ధర్మం. మరి తను తిన్నది కాదు ఫలితం ఇచ్చేది, ఒకళ్ళకి పెట్టింది మంచి ఫలితం ఇస్తుంది. ఎప్పుడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది, చాలా కరెక్ట్గా వండుకుంటారు. ఎవరన్నా వస్తే వాళ్ళు వెళ్ళిందాకా తింటాం మానేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, తింటూ ఉండగా ఎవరన్నా వచ్చారనుకోండి, ఆ పళ్ళాలు లోపల పెట్టుకొని తలుపు తీస్తారు. అట్లా చేయకూడదు. ఎందుకంటే 12 గంటలకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఉదయించేటప్పుడు సూర్యుడు బ్రహ్మ, మధ్యాహ్నం 12 గంటలప్పుడు మధ్యాహ్నంతో మహేశ్వరం పరమేశ్వరుడు, సాయంకాలం స్వయం విష్ణువు, సాయంకాలం కూడా శ్రీ మహావిష్ణువుట. ఎప్పుడు కూడా ఈశ్వరుడి చేతిలో ఒక అడుక్కునేటటువంటి ఇది ఉంటుంది. అన్నపూర్ణ ఆయనకు అన్నం పెట్టింది. ఆ అన్నపూర్ణ అన్నం పెట్టింది అంటే అర్థం ఏంటి, మనందరికీ అన్నం పెట్టింది ఆమె. మరి సన్యాసి అయిన వాడు కొబ్బరికాయ చెప్పోడు తీసుకొని వస్తాడు, వాడికి అన్నం పెట్టాలి. కాదు ఎవరన్నా చుట్టం వచ్చాడు, వాడికి భోజనం పెట్టాలి, వాళ్ళకి పెట్టి తినాలి. ఇది ధర్మం. అన్నం పెట్టడం కాదు, ఎవడన్నా తినే అన్నాన్ని తీసేస్తున్నారు. వాళ్ళు బతుకు తెరువు పోగొడుతున్నారు. ఎప్పుడూ కూడా ఎవరేం చేయాలి, తనేం చేయాలి, తనకంటే తక్కువగా ఉన్నవాడిని చూసి నేను బాగున్నాను, వాడికి అంత అన్నం పెట్టాలి, వాడు బాగుండాలని కోరుకోవాలి. అట్లా కాకుండా ఇప్పుడు ఏం చూస్తున్నారు, తనకంటే బాగా గొప్పగా ఉన్నవాళ్ళని చూస్తున్నారు, వాడికిలాగా ఎట్లా అవుతామని ఆలోచిస్తున్నారు. నీ ఇంట్లో ఏదైనా శుభకార్యం అయితే నీకంటే గొప్పవాడిని పిలుస్తున్నావు, నీకంటే తక్కువ వాడిని పిలవు. తక్కువవాడు వస్తాడు, తింటాడు, శుభ్రంగా వెళ్తాడు. నీకంటే గొప్పవాడు వస్తాడు, ఏం చేస్తాడు, వేలు పెట్టి నాకుతాడు, మొత్తం మారేస్తాడు, పోతాడు. నీ వండింది మొత్తం వృధా అయిపోతుంది. ఎందుకంటే మానవుడికి పాపం పోవాలంటే ఒక ధర్మం ఉంది. అన్నదానము కన్నా అధిక దానము లేదు, అన్నదానాన్ని మించిన దానం లేదు, అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. అన్నం పెట్టడమే కాదు, తల్లిదండ్రుల్ని దైవంగా చూచి వాళ్ళకి అన్నం పెట్టాలి. సత్యశీలత కన్నా జగతి తపంబేది. సత్యం పలుకుతూ నువ్వు ఎవరికి అపకారం చేయకుండా ఉంటే దాన్ని మించిన తపస్సు లేదు. సత్యశీలత కన్నా జగతి తపం వేది. దయ కంటే ఎక్కువ ధర్మమేది. ఎవరైనా కష్టపడుతుంటే వాళ్ళకి సేవ చేయటం, దాన్ని అంత ధర్మం ఇంకోట్లేదట. సత్యశీలత కన్నా జగతి తపం వేది. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. ఇప్పుడు చెప్తున్నా, ఇట్లాంటి మంచి మాటలు వినటం, ఆచరించడం, దానికంటే మంచిది ఇంకోటి లేదు. సత్యశీలత కన్నా జగతి తపమేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడలా, మంచిని చూడటం కంటే వేరే లేదు. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. క్రోధము కన్నా శత్రుత్వం ఏది. క్రోధం, ఎటువంటి క్రోధం, ఒక్కోడు చంపుతాడు, పొడుస్తాడు, వాడు చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా 4 సార్లు పొడుస్తాడు. అది క్రోధము కన్నా శత్రుత్వం ఏది. అంగనామణి కన్నా అభినవమణి ఏది. 9 రత్నాల్లో 10వ రత్నం నారీరత్నం అన్నారు. నారీరత్నం అంటే ఎట్లా ఉండాలి, తన భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంటి లోపలే ఉండాలి భార్య. బయటికి అట్లా బట్టే అట్లా తిరిగే పరిస్థితి రాకూడదు. గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి పూట ఆడమనిషి ఏ ఇబ్బంది లేకుండా తిరిగి వచ్చిన రోజున స్వతంత్రం వచ్చినట్లు అన్నారు. ఇవాళ ఇంట్లో ఉన్న ఒక్క ఆడమనిషి ఇంట్లో ఉంటే కూడా ఆడమనిషిని చెడగొట్టే దుర్మార్గం తయారైంది. మరి నవరత్నంలో 10వ రత్నం నారీరత్నం. మరి చూడ లాభం ఏది. క్రోధంబు కన్నా శత్రు అంగనామణి కన్నా అభినవ నమ్మని అంటారు. ఆడమనిషి ఎంతో మంచిగా ఉండేట్లయితే ఆమె మహామణి అంటారు. మరి అంగనామణి కన్నా అభినవ మణి ఏది. రుణము కంటేను నరునకు రోగమేది. అప్పు ఉంటే పెద్ద రోగంట, రుణము కంటేను నరునకు రోగమేది. ధరణి అపకీర్తి కంటేను నరకమేది. వీడు దుర్మార్గుడు అని అపకీర్తి ఉంటే ఎక్కడా బతకలేడు. ధరణి అపకీర్తి కంటేను నరకమేది. సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది. నీవు మంచి పనులు చేస్తే నిన్ను అందరూ పూజిస్తారు, నువ్వు ఎక్కడైనా బతకగలవు. సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది. సర్వలోకాభిరామ శ్రీరంగధామ అని ఈ పద్యానికి ఈ అర్థాన్ని ప్రతివాళ్ళు కూడా తప్పనిసరిగా బాగా విని అర్థం చేసుకొని మంచిగా బతకడం నేర్చుకోవటం
అంతా మంచిది. కొత్త సంవత్సరం అంటే ఇది కొత్త సంవత్సరం నేను అనుకోను. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇంగ్లీష్ సంవత్సరం, మార్చిలో మనకు ఉగాది. ఉగాది అంటే యుగంలో మొట్టమొదటి యుగాది. మనకు యుగాది తెలుగువారికి యుగాది పండుగ మంచిది, అది కొత్త సంవత్సరం. కానీ చాలామంది జనవరి కూడా పండగగా ఉపయోగిస్తున్నారు కాబట్టి మరి మంచి మాటలు చెప్పాలి. ఇవాళ మంచి మాటలు జనవరిలో చెప్పాను. దీన్ని బాగా ఆకలింపు చేసుకోండి. తర్వాత నేను చెప్పింది ఏ స్వార్థంతో చెప్పే జాతకాలు డబ్బు కోసం చెప్పట్లే. నాకు 80 సంవత్సరాల వయస్సు. మాకు నా దగ్గర ఏమీ లేదు. ఎవరన్నా జాతకం చెబితే దాంతో వచ్చిన దాంతోనే బతకడం, అంతేగాని విపరీతంగా సంపాదించాలనేటువంటి ఆలోచన నాకు లేదు. కాబట్టి ఇది ఏదో చెప్పారని అశ్రద్ధ చేయకుండా మీరు తగినట్టుగా జాతకం చూపించుకొని, మరి మీరు జాతకం చూపించుకోవాలంటే వాట్సాప్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మేము చెప్పిన ఫీజు చెల్లిస్తే, ఎక్కడ భారతదేశం కాదు వరల్డ్లో ఎవరైనా సరే చాలా దేశాల నుంచి వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఫీజు ఫోన్పే వేసి జాతకం చెప్పించుకోండి. మీకు అన్ని విధాలా నా శక్తి ఉన్నంత వరకు మంచి చెప్పడానికి, మంచిగా ఉపయోగపడటానికి సిద్ధంగా ఉన్నాను. స్వస్తి.